ఓం శ్రీ శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. నమ్మాళ్వారు సాయించిన అధర్వణ వేదసారమైన పెరియ తిరువందాది తనియన్ ఎమ్మెరు మానారు అనుగ్రహించినది. తాత్పర్యం: మంచి చేసే ఓ మనసా, ఉత్సాహంతో నా స్థితిని నీవు నమ్మాళ్వారుతో చెప్పు. వారిని మొక్కి నోరారా కీర్తించి అభినందించు. తేనెలు కారే పువ్వులు నిండిన అందమైన తోటలు వ్యాపించియున్న తిరుక్కూరుగురికి అధిపతి ఆయన. ఆ తిరుక్కూరుగురు తామ్రపర్ణి నది తీరంలో ఉంది. మారన్ అనే తిరునామం గల శ్రీ నమ్మాళ్వారుల తిరునామాలను నీవు ఉచ్చరించాలి. ఈ పెరియ తిరువందాదిలో నమ్మాళ్వారు భగవదనుభవ అభినివేశాన్ని తెలియపరుస్తున్నారు. 1వ పాసురం. ఉత్సాహం అప్రమత్తత గల ఓ నా మనసా, మనం ఇరువురం చేరి మంచి రెల్లు పువ్వు రంగు గల సర్వేశ్వరుడిని మన నోటి నుండి బయల్పడే అర్ధపుష్టి గల సరి అయిన పలుకులతో కీర్తిద్దాం. 2వ పాసురం. మాపై అపారమైన ప్రీతిగల పంకజనేత్రుడా, తుది అన్నదానిని చూడ్డానికి వీలు కానట్టి నిన్ను ప్రశంసిస్తే నిన్ను నిందించే వాడునవుతాను. నిన్ను కీర్తించుకుంటే నిందించని వాడనవుతాను. మనసులో నిన్ను శ్రేష్ఠుడని తలిస్తే కూడా నిన్ను గౌరవించని వాడనవుతాను. మనసులో నిన్ను చింతించుకుంటే నీకు అమర్యాద చేసిన వాడును కాను. ఏది ఏమైనా నాపై ఏమాత్రం కోపగించుకోవద్దే. 3వ పాసురం. ప్రభు ఏది ఏమైనా నిన్ను కీర్తించకుండా చింతించకుండా ఉండడమే మేలు. నిన్ను కీర్తించి చింతించి నీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించడం నాకు కీడైనది. ఇదంతా నేను ఎరిగి ఉన్న ఏది నా ఆజ్ఞకు కట్టుబడింది కాదు. దీన్ని పట్టుకొని ఉండడమే లేక వదిలివేయడము అనేది కూడా నా శక్తికి మించినదే సుమా. 4వ పాసురం. కడిలివలే గంభీరుడయి నీలమేఘ శ్యాముడయి ఉండే కృష్ణుడు నావాడు. జ్యోతిర్మయుడైన అతనికి నా మనసు లోబడింది. నాకన్నా భాగ్యశాలి ఎవరు కాగలరు? నాకు మించిన కీర్తిమంతుడెవరు? లక్ష్మీవల్లభునికి దాసుడనే భాగ్యం గల నేను ఎంతో అదృష్టవంతుడనే. 5వ పాసురం. కన్నతల్లివి నీవే, పుట్టించిన తండ్రివి నీవే, తదుతరులు కూడా నీవే, మరియు జ్ఞాన ప్రదాతయైన ఆచార్యుడవు నీవే. పూతన రక్కసి విషం పూసుకున్న స్తనాలను నోటిలో ఉంచుకొని దానిని వధించిన వాడవు. అట్టి సర్వాశ్చర్యకరమైన కార్యం చేసినట్లే నన్ను కూడా ఒక జీవిగా ఎంచి స్వీకరించినది కూడా ఆశ్చర్యకరమైన విషయమే కదా. 6వ పాసురం. హే గోపీ మనోహర, కర్మ జ్ఞాన మార్గాలను చూపించి నన్ను వదిలేస్తావా? నల్లని మామిడి చిగురు వంటి తిరుమేని అందాన్ని చూపించి నన్ను నీ వాడునిగా చేసుకోవా? ఎంతో కాలంగా అజ్ఞానంలో ఉంటూ దారి తెన్ను లేక సందిగ్ధంలో నన్ను ఏం చేస్తావో చెప్పవా? నీవేం చేసినా దానికి కట్టుబడి ఉంటాను కాని ఆటంకంగా ఉండను స్వామి. 7వ పాసురం. పద్మంలో నివాసం చేసే ఎర్రని రంగు గల శ్రీ లక్ష్మీదేవిని నీ వక్షస్థలములో చేర్చుకున్నవాడవు. ప్రళయాంకములో భూమిని ఉద్ధరించిన మా స్వామి, మీ పాదాబ్జాల సమీపానికి నా మనసు చేరి నీకు అంతరంగిక భక్తుడయింది. కానీ పాపాలు చేసిన నేను నీ నుండి దూరమయ్యాను కదా. 8వ పాసురం.
నోరారా కీర్తించబడే సద్గుణ సంపన్నుడువు కదా నీవు. పాపులమైన మేము చూడలేని దివ్యరూపం కలవాడవు, లోకాన్ని కొలిచినవాడవు. నిన్ను సమీపించి నిన్ను చేరే ఉపాయం ఆలోచించలేము. కానీ నిన్ను చూచిన వారికి కలిగే ప్రీతి వలె నిన్ను దర్శించలేకున్నా నాకు కూడా నీపై ప్రేమ ఉప్పొంగుతోందే. ఇలాగ నాలో పెరిగే ఆశకు కారణం నీవే చెప్పాలి సుమా. 9వ పాసురం. మేము నీకు దాసులము అని పదే పదే చెప్పాము. ఆ ప్రభువు మనసు నొచ్చుకునేట్లు చెప్పినా అది నిష్ప్రయోజనమే. ఇక మనకేది జరగాలనుందో అదే జరగని. ఓ మనసా, నీకు మాత్రం తప్పక పెరుమాళ్ళు గురించి చింతిస్తూనే ఉండు. ఆ స్వామి మనసును తిరస్కరించిన మనలను తిరస్కరించిన మన వరకు మనం అతన్ని తలుస్తూనే ఉందాం. సరేనా? 10వ పాసురం. అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్వినీ దేవతలు వీరితో సమానమా మనం? ఆ జగన్మోహనాకారుని పూజించడానికి మనం అర్హులమా? మనం చేసే నమస్కృతులు అంత గొప్పవా ఓ మనసా? మనం ఎన్నో తప్పులు చేసిన వారం కదా. అంతా ఆ పుణ్యపురుషుడు మన్నిస్తాడులే అనే నిశ్చల భక్తితో ఆయనను కొలవాలి మనం. 11వ పాసురం. ఓ జగన్నాథ, నీటిలో మునిగిన భూమి నీవే, నీరు నీవే, గాలి నిప్పు ఆకాశం అన్నీ నీవే. అహంకారంతో యుద్ధం చేసిన రావణుని ప్రాణం తీసుకున్న నీ శక్తి నిరుపమానం. నీ సామర్థ్యాన్ని ఏమని వర్ణించగలను? 12వ పాసురం. ఓ మనసా, నీవే కదా నన్ను అగాధమైన దుఃఖములో పడద్రోయ్యాలని నిరంతరం ప్రయత్నించావు. సరే, ఒక మాట చెబుతాను, వింటావా? కేశవునికి మనపై ప్రేమ ఉందన్నది అంగీకరించదు. నాపై నీ కోపం కారణంగా నా ఈ ఉపదేశాన్ని ఉదాసీనం చేయకు సుమా. గోపాలకృష్ణుని పాద సరోజాలను స్తుతించుటే మన ధర్మమని తెలుసుకో. 13వ పాసురం. జగన్నివాస, నా కోర్కె ధర్మసమ్మతమైనదే. పెద్దవారు చిన్నవారు కోర్కె తీర్చేటప్పుడు ఏదైనా లోటు కలిగితే దాన్ని వారు పెద్దగా పట్టించుకోరు దేవా. నా కోర్కెను మన్నిస్తే నీకు ఏ విధంగానూ నష్టం కలగదు. నిన్ను నీ దాసునుగా స్వీకరించి నీ తిరుమేని వెలుగును నాకు చూపించి అనుగ్రహించవా. 14వ పాసురం. నల్లని కన్నయ్య ఆత్మతత్వాన్ని ఎరుగక బుద్ధిహీనతతో పూతన రక్కసి విషం పూసిన తన స్తనాలను కన్నయ్యకిచ్చి తాను నశించింది. మనసా, నీకును దానికిని ఏమైనా పోలిక ఉందా? పంచేంద్రియాల చేత బలహీనమైన నీవు దైవానుభూతి పొందడానికి జంకుతున్నావే. నీ ప్రయత్నం ఎలా ఉందంటే తెలిసి పాము నోటిలో చెయ్యి పెట్టేట్లుంది. 15వ పాసురం. పాలకడలిలో అలలనే కరాలు సృశించే తిరుమేనిని, శ్రీచరణాలను కల సృష్టి స్థితిలయకారుడు సముద్రములో ఆదిశేషునిపై శయనించి యోగనిద్రలో ఉంటున్నాడు. మనసా, అతని సద్గుణ సంపత్తిని గూర్చి పలికితే నీ వేదనలు పరిష్కృతమవుతాయి. పలకకపోయినా అతని కీర్తికి ఏమాత్రం కొరత లేదులే. 16వ పాసురం. ఉత్తమమైన అనేక తిరునామాలు గల వైకుంఠవాస, చక్కగా పుట్టాడు, శ్రేష్టంగా పెరిగాడు అని కీర్తి లేకుండా నీవు వామనుడు అనే పేరుతో పొట్టివాడయి అవతరించావు. ఇలా వామనుడై వస్తేనే భూమిని దానంగా గైకొనడానికి వీలవుతుందా? వరాహరూపుడువయి భూమిని కౌగిలించుకొని పైకెత్తావు. భూమిని మృంగి పెదప ఉమ్మి కాపాడావు. ఇలా భూమి నీదై ఉంది. స్వామి, వామనుడువయి నీవు అవతరించిన విధం నాకు అర్థమయ్యేటట్లు చెప్పి నన్ను అనుగ్రహించాలి. 17వ పాసురం.
జానకీ రమణుడు రావణునితో యుద్ధం చేసినప్పుడు 4 ప్రక్కల చుట్టుకొన్నట్లు కొండలు క్రింద పడిపోయే విధంగా ఆ అసురుని తల్లు క్రింద పడేట్లు చేశాడు. ఈ రఘుకుల తిలుకుని దాసులు ఎడతెగక ఆరాధించే సమయములో ఆ స్వామి ప్రత్యక్షం కాకపోయినా వారు ఏమాత్రం మనసులో విసుగు చెందక నోటితో పౌరుషంగా పలకక ఎంతో ఓపికతో ఉంటారు. ఎందుకంటే ఓర్పే భగవంతుని భృత్యులకు ధనం. ఓపికతోనే భగవత్ సాక్షాత్కారం సాధిస్తారు. 18వ పాసురం. జగదీశ్వర, యశోదామాత చేత త్రాడుతో కట్టబడిన ఆ కట్టుచే ఏర్పడిన మచ్చలు గుర్తులేనట్లు కాళీయుని చేత కట్టబడి శ్రమపడిన నువ్వు ఏమాత్రం వెనదీయక దేవతలు, మనుషులు, ఇతర జీవులను పుట్టించి నీ సృష్టి కార్యాన్ని విస్తరింపచేశావు. ఓ ఆదిమూలమా, నీ ప్రాచీన దివ్య రూపాన్ని ఎవరు ఎరుగుదురు? నీవే చెప్పాలి. 19వ పాసురం. గట్టెక్కడానికి ఉపాయం తెలియని ఓ మనసా, పద్మనాభుని సద్గుణ సంపత్తిని గూర్చి పలికితే అతని కళ్యాణ గుణాలకు కొరత లేదు. అతి పెద్ద సైన్యాన్ని కలిగిన దుర్యోధనాదులకు సాయమందించక 5 మంది మాత్రమే ఉన్న పాండవులకు సర్వకాలాల్లో వివిధ ఉపకారాలను చేసి వారిని కాపాడిన సర్వలోకేశ్వరిని చూడాలని కోరుకుంటే అతన్ని నీవు దర్శించగలవు, అతని దయకు పాత్రుడువు కాగలవు. దీనికి ఒకే ఉపాయం, నీలో ఉండే అకుంఠితమైన ఆశయే అని తెలుసుకో. 20వ పాసురం. తెలివిగల ఓ మనస, బ్రహ్మచారి రూపములో భూమిని దానంగా గైకొన్న వామనుని తిరుమేనిని సకల లోకం సృష్టించిన వైనం గూర్చి చింతించి చూస్తే మన మాటలకు మనమే సిగ్గుపడాలి. మనం ఆ లోకనాథుని చూసేశాం అని చెప్పడం ఏమంత సమంజసం కాని విషయం కదూ. 21వ పాసురం. బలిచక్రవర్తి నుండి దానంగా పొందిన కాలములో నీలమేఘశ్యాముడి దివ్యపాదాలు, భూమి యొక్క రూపం, భూమిని చుట్టిన నీరు వీటన్నింటినీ కప్పేసి తనలో ఇముడ్చుకున్నాయి. నేను క్రూరమైన నరకములో పడుకుండేటట్లు కాపాడ్డానికి నన్ను ఉద్ధరించాలని ఆ పాదార విందాలే నా హృదయములో అలరారుతున్నాయి. 22వ పాసురం. మురారి, నా హృదయములో ప్రవేశించిన కారణంగా నా పాపాలు పటాపంచలు అయ్యాయి. ఈ పాపాలు అంతకు ముందు గొప్పగా నన్నే ఆజ్ఞాపిస్తూ అనేక విధాలుగా హింసిస్తుండేవి. కాని ఆ అమృతమయుడు నాలో ప్రవేశించిన పిదప అవి ఉండడానికి చోటులేక వాటికి కాళ్ళు నొప్పి పుట్టేట్లు పరిగెత్తి అటూ ఇటూ తిరిగి అమితంగా అలసిపోయి ఎక్కడో గతిలేక పడి ఉన్నాయి. 23వ పాసురం. ఓ మనస, మన అంత్యకాలములో యమకింకరులు కుక్కలను ప్రేరేపించి వాటికి చిక్కుకొని బాధపడకుండా ఉండునట్లు ఎంబెరుమాన్ మనపై కృప చూపిస్తారు. ఓ మనస, ఒకటి గుర్తుంచుకో, ఆ దేవదేవుడు మనల్ని అనుగ్రహించకున్నా అతడే మనకు తల్లియు తండ్రియు. నేను చెప్పాల్సింది చెప్పేశాను, నీ ఇష్టం. 24వ పాసురం. తానే అద్వితీయ అవతారుడు, తనకు సాటి అంటూ ఎవరూ లేనివాడతడు, అందరికీ అంతర్యామి. రక్షించే కార్యములో అతడు ఏ కొంచెం అశ్రద్ధ చేసినా లోకాలన్నీ తలక్రిందులు అయిపోతాయి. అన్నింటినీ సరిచేయగల శక్తి సంపన్నుడతడు. అతని ఆజ్ఞను ధిక్కరించగలవారెవరు? అతడే ఆది మధ్యాంతరహితుడైన శ్రీ వైకుంఠవాసుడు. 25వ పాసురం. ఎవరైనా ఏదైనా చెయ్యని ప్రజలు చేసే కార్యాలను పరిశీలించి వారిని సవరించగలమా? నా వరకు నా మనః క్లేశాలను పోగొట్టి కాపాడువాడు అమరులకు అధిపతి అయిన కృష్ణుడు మాత్రమే. ఆ ఆనందమూర్తి వల్లే నా ఘోరమైన కష్టాల నుండి నేను నివృత్తి పొందగలిగాను. 26వ పాసురం. నేను నా మనసు ఇద్దరం సమ్మతించుకున్నాం.
ఆ ప్రభువు నాకిచ్చిన అనుగ్రహం అనే కర్రతో క్రూర పాపాల్ని కొట్టి అడవికి కొండలకు తరిమివేశాము. చీకటియే రూపుదాల్చిన సుందరమైన తురుమేనుని గల పరమపదనాథుని కృపయే మనకు రక్ష. 27వ పాసురం. పురుషోత్తమ, నీ పాదంతో భూమిని కొలిచిన సంతోషమా, లేకుంటే నీ కిరీటంతో గగనాన్ని కొలిచిన ఆనందమా, గజ్జెలు తొడిగిన నీ పాదాలతో భూమి ఆకాశాలను నీవు కొలిచిన నాడు ఆ వైభవం నాలో బ్రహ్మానందం కలిగించింది. ఏమిటో ఇదంతా నాకు బోధపడటం లేదు, అయోమయంగా ఉంది సుమా. 28వ పాసురం. చక్రధరుని సుందర రూపాన్ని మన బాహ్యనేత్రాలతో చూడలేము, మనోనేత్రాలతోనే చూడాలి. అందుకే పరమభక్తియే మనకు ఉపాయమవుతుంది. ఆ మానసిక కన్నులతో చూడనందువల్లే అతడు మనకు కనిపించడం లేదు. అందుకే మనోనేత్రాలే నిజమైన కన్నులు, బయటి కన్నులు కన్నులే కావని గ్రహించాలి. 29వ పాసురం. తులసి మాలాలంకృతుడైన శ్రీనివాసుడు తనపై ప్రేమ భక్తి కలవారికే ప్రత్యక్షం కాగలడు. స్వప్రయత్నంతో భగవంతుడిని తెలుసుకోవాలి. అట్టి వారికి ఎంతవరకు అతనిపై భక్తి చూపగలరో అంతవరకు తనను దర్శించగలిగేట్లు అవకాశం కల్పిస్తాడు. 30వ పాసురం. భగవచ్చింతన గల కారణంగా క్రూరమైన పాపాలు నా మనసులో ఉండవు. పంకజనేత్రుడి కళ్యాణ గుణాలను అనుసంధించడం వల్ల మనసులో అవి వ్యాపించి ఉన్నందువల్ల పాపాలకు మనసులో ఇక చోటుండదు. కాబట్టి ఈ పాపాలన్నీ తమ అహంభావం అణుచుకొని బయటకు పలాయనం కావడమే మేలు. 31వ పాసురం. మా దుష్ట పాపాలను తీర్చుకోవడానికి మంచి ఉపాయం కనుగొన్నాం. కృష్ణ అవతారములో కొండను తన తలపై ఉంచుకొని అంతటా తిరుగుతూ నాట్యం చేసిన ఆ శ్రీవల్లభుడు పాలకడలిలో నిద్రించసాగాడు. అలాంటి మహనీయమూర్తి పాదాల క్రింద నీడగా పాదాల్లోని రేఖలుగా అయ్యాం మనం. 32వ పాసురం. యశోదమ్మ కట్టిన త్రాడు గుర్తులు కడుపుపై మచ్చలుగా తెలిసే దామోదరుడు దాసులకే దాసుడవ్వాలని ఆశించాడు. ఓ మనసా, ఇలాంటి దైవానికి నీవు బానిసగా ఉండు అంటే మనసు అలా చెయ్యకుండా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటోంది. ఏమిటో ఈ మనసు పాపాలకు లోను కావాలని మోహం పొందుతోంది. ఇట్టి పరిస్థితుల్లో నేను చెయ్యాల్సిన కర్తవ్యం ఏమిటో, మహిమలు గల శ్రీకాంతునికి దాస్యం చెయ్యాలా, లేక నా మనసు చూపించే మార్గంలో వెళ్ళాలా? 33వ పాసురం. ఈసుమంతైన తనపై విశ్వాసం లేని అసురులను ముక్కల ముక్కలుగా నరికి చంపిపారేశాడు శిష్ట జన రక్షకుడు. ఇలా దుష్ట విగ్రహం చేసిన పరాత్పరునికి ఏదైనా కానుకనిచ్చి అతనిని చేరాలి కదా. అన్నిటినీ తెలుసుకోగల జ్ఞానం, స్వప్రయత్నంతో పొందగల ఆనందం మనకున్నా ఇంకా ఆ విశ్వకారుని ఆశ్రయించకుండా ఉండడం సబాబేనా? శ్రీధరుని శరణు పొందడమే మనం ఆ పరమపదానికిచ్చే బహుమతి. 34వ పాసురం. నీలివర్ణం గల సముద్రం లాంటి తేజోమయుడా, ఓ జ్యోతిర్మయుడా, సకల లోకాలకు మూలకారకుడతడే. మా పాపకర్మలను నిర్మూలించి మేము ఉజ్జీవించినట్లు చేయు ధర్మమూర్తి, పాలకడిలో నీవు శయనించియున్న అన్నం గురించి విన్నంతనే నా కాళ్ళు తడబడ్డాయి, మనసు పగిలింది. నీ అపూర్వ సౌందర్యాన్ని చూడలేక నా కళ్ళు తిరిగాయి. నీ ఆకర్షణీయమైన అందం గూర్చి విన్నంత మాత్రమే నా వ్యక్తిత్వమంతా బలహీనమైందంటే నేరుగా చూడగలిగితే నేనేమి కాగలను? 35వ పాసురం. పద్మనాభుడు తన అందాల చేతులతో హిరణ్యకశిపుని రొమ్మును చీల్చిన కార్యం
తన భక్తులపై తాను ప్రీతి కలవాడని నిరూపిస్తుంది. నన్ను తన వాణిగా చేసుకోవడానికి దివ్యదేశాల్లో నిల్చొని కూర్చొని తిరుగుతూ సేవలనందుకుంటున్నాడు. అంతేకాదు, అతడు నా హృదయములో ప్రవేశించి సుస్థిరంగా నెలకొని ఉన్నాడు. 36వ పాసురం. సమీపింప వీలు కాని దూరములో ఎక్కడో ఉన్నాడా, లేక ఇక్కడ సమీపంలోనే ఉన్నాడా, అక్కడా ఇక్కడా కాక మధ్యలో ఉన్నాడా, చాలా దూరములో అత్యున్నత స్థానములో ఉన్నాడా? ఇలాంటి సందేహాలు లేకుండా ఎల్లప్పుడూ శ్రీహరి సౌలభ్యం కలవాడని మనం తెలుసుకోవాలి. నిరాడంబరానికి రూపమైన వాసుదేవ కృష్ణునికి దాస్యం చెయ్యగలిగితే అతడే అన్ని రకాల బాంధవ్యాల ద్వారా మనకు మంచి చెయ్యగలడు. 37వ పాసురం. ఓ నా మంచి మనసా, ఆత్మ ఉజ్జీవించడానికై ఎంబెరుమాను కృపచేత నేను జ్ఞానం పొందాను. ఆ స్వామిని ఆరాధించడమే సరైన కార్యమవుతుంది. తుమ్మెదులు వసించే తులసిమాల ధరించిన ఆ మహనీయమూర్తిని భక్తి శ్రద్ధలతో పూజించడమే నీ వృత్తిగా చేసుకో. ఇందుకోసమైన దృఢ నిశ్చయంతో ఉండాలి సుమా. 38వ పాసురం. ఓ మనసా, పరిశీలించితే క్షణమైనా వ్యర్థం చెయ్యకుండా శ్రీకృష్ణుని దయాగుణాన్ని గురించియే నీవు భావించాలి. వెన్న దొంగలించి యశోదమ్మ చేత తన్నులు తిన్న ఉదంతాన్ని ఎగతాళిగా నిందించైనా ఆ తులసి మాలాలంకృతుడి గురించి మనం మాట్లాడొచ్చు. తన్మూలంగా నీ దోషాన్ని పోగొట్టుకొని నీవు ఉజ్జీవించగలవు. 39వ పాసురం. ఓ మనసా, చిగురించే తులసిమాలను వక్షస్థలములో ధరించిన దయామృత సాగరుని పిలిచి ఒక కాలములో శ్రీహరిదాసులు పరమపదం వెళ్లి అతని కీర్తిని గానం చేసి కైంకర్యం చేస్తూ వచ్చారు. కాని నీవో అలా చెయ్యక ఈ లోకంలోనే ఉంటూ ఆ సౌందర్యమూర్తి కళ్యాణ గుణాలను గానం చేస్తే సరిపోతుందంటావా? నీవే చెప్పు. 40వ పాసురం. ఓ మనసా, ఇటురా, మళ్ళీ వెనకంజ వెయ్యక ప్రేమామృత మూర్తి కీర్తిని గానం చెయ్యి. వీలు కాదని వెనక్కి వెళితే అట్టి భావమే నిన్ను నరకములో తోసేస్తుంది. అందుకే స్తన్యపానం చేసి పోతన రాక్షసిని వధించిన శ్రీకృష్ణుని గుణమాధుర్యాన్ని పాడి అభినందనలు సమర్పించడమే మనకు శక్తి నొసంగుతుంది. అది ఓ ఘనకార్యమే. 41వ పాసురం. ఓ కేశవ, హే కేశవ, మేము ఎంతో బలవంతులం అంటూ గర్వంతో ఎదిరించి పోరు సల్పిన మల్లూర్ని ఎదుర్కొని వారి తలలు క్రిందపడేట్లు నీ చక్రం ధరించిన చేతులతో కొట్టి చంపితివి కదా. దుష్ట విగ్రహం చేసి ఈ లోకాన్ని ఆ విశ్వరూపుడు కాపాడినందువల్లే ఈ లోకం ఇంతకాలంగా ఇలా సుస్థిరంగా ఉంది. 42వ పాసురం. శ్రీహరి భూమిని మృంగాడు, బయటకు తెచ్చాడు. అతడే వరాహమయ్యి భూమిని పైకి తెచ్చాడు. లోకాలను కొలిచిన అతడే లోకాలను సృష్టించాడు. ఇలా పండితులు చెబుతారు. అతడు సర్వవ్యాపి అని వేదం ఘోషిస్తోంది. ఈ లోకం అతనికి తప్ప వేరెవరి ఆధీనంలోనూ ఉండదు కదా. 43వ పాసురం. అభయం అంటూ వచ్చిన ఆశ్రితులైన అమరుల దుఃఖం పోగొట్టిన పరమపదనాథుడిని ఏకాగ్రచిత్తంతో ధ్యానించి నిష్టగా ఆరాధించని వారికి మనఃక్లేశాలు ఎలా నివృత్తి కాగలవు? 44వ పాసురం. ఆత్మజ్ఞానం పొందడానికి సాధనంగా మంచి మనసును, పరంధాముని కీర్తించడానికి మంచి నాల్క గల నోటిని కలిగియున్న మనుషులు వాటి ద్వారా సత్ఫలితం పొందలేక వ్యర్థంగా జీవించవచ్చా? గోవిందును స్తుతించక కాలం గడిపితే పాపాలు వృద్ధి పొందుతాయి. భవిష్యత్తు సైతం వ్యర్థమే, దుష్కర్మ ఫలితాలు కొనసాగుతాయి. 45వ పాసురం.
దుష్కర్మల మూలంగా ఏర్పడే దుఃఖానికి భయపడి నేను క్షణమైన వృధా చెయ్యక శ్రీమన్నారాయణుడినే స్తుతిస్తున్నా. వీలైనంత వరకు అమరులు ఆరాధించే ఆ దేవదేవుని నా పలుకులతో ప్రార్థిస్తున్నా. 46వ పాసురం. కడిల రంగు తిరుమేనిని ఎర్రని కన్నులను గల అచ్యుతుడు నాకు విడదీయని సద్గతి అయ్యి ఒప్పుతున్నాడు. విషం వంటి నరకములో నేను పడిపోకుండా ఉండడానికి ఉపాయం అతడే మనసా. ఆ విషయం గురించి బాగా చింతించుమా. ప్రతిరోజు నేను నీకు చెప్పే మాట ఇదే. 47వ పాసురం. ఓ వాసుదేవా, మానవులు నిన్ను తలంచి మ్రొక్కి ఫలితాన్ని కోరి యాచిస్తారని నీవు అనుకోకు. వారికి దీన్ని గూర్చిన జ్ఞానం అంటూ ఏమీ లేదు. వారు జీవించే ఈ లోకములో ఇలాంటి జ్ఞాన సముపార్జనకు అవకాశం కూడా లేదు. కానీ నాకు మాత్రం నీవే మార్గంగా నీవే గమ్యంగా ఉన్నావనే జ్ఞానం నీ కృప కారణంగా లభ్యమైంది. 48వ పాసురం. మృదువైన వెదురుల పోలిన సౌకుమార్యమైన భుజాలు కలిగిన నప్పిన్న కోసం గట్టి కొమ్ములు గల 7 ఎద్దులను ఒకేసారి చంపినవాడు మధుసూదనుడు. ఆ కృష్ణచంద్రుని మనసులో ప్రతిష్ఠించుకొని ఉన్నందువల్ల స్వర్గమైన పరమపదమైన ప్రాప్తిస్తే కూడా నాకు వద్దు. కేవలం ఆ జగద్రక్షుని కళ్యాణ గుణాలను అలవర్చుకుంటే చాలు. అదే ఉత్తమం. అది చాలు నాకు. 49వ పాసురం. మేఘాలు కొండలు కదిలి దట్టమైన చీకటి వీటిని గాంచినప్పుడు నా మనసు ఇవన్నీ కృష్ణుడి సుందర రూపమని అనుకుంటుంది. తుమ్మెదలు వాలే కాయం పువ్వును నల్లని వస్తువులను చూచినప్పుడల్లా ఆ గోపీ మనోహరిని తిరుమేనియే ఇవి అని నా హృదయం అతని నాపై పరిగెత్తుతుంది. 50వ పాసురం. నా మనసు నన్ను వదిలి ఆ జగన్మోహనాకారుని వెంబడే పరిగెడుతుంది. తన వెంటపడి వచ్చే ఆ మనసుపై అతడు ప్రేమ చూపిస్తాడా? అయ్యో పాపం అని అంటాడా? దయ చూపిస్తాడా? లేదు. నేనేం పాపం చేశానో? గుర్రం రూపములో వచ్చిన కేసి అనే అసురుడి నోటిని చీల్చి చంపిన ఆ బృందావన విహారీ మనసు ఇంత కఠినంగా ఉందే, నేను ఏం చెయ్యగలను? 51వ పాసురం. మనసును నియంత్రించాలని చూసే దుష్టులైన పంచేంద్రియాలను అణిచి తన్మూలంగా వాటికి వచ్చే కోపాన్ని నిర్మూలించి భగవద్వేషయమనే మంచి లక్ష్యంతో ఉండేవారు సన్మార్గవర్తనులైన శ్రీ వైష్ణవులు. తులసి మాలాలంకృతుడైన శ్రీమన్నారాయణ పాదాలను సదా పూజించే కార్యాచరణే కర్తవ్యంగా కలవారు. ఔదర్య గుణం విస్తారంగా ఉన్న శ్రీ వైష్ణవులు. 52వ పాసురం. ఇంద్రుని కోసమయ్యి అలనాడు బ్రహ్మచారిగా వామన రూపములో మహాబలి చక్రవర్తిని యాచించి భూమిని దానంగా తీసుకొన్నాడు. కృష్ణావతారములో వంచకురాలైన పూతన విషపూరిత స్తన్యాన్ని తాగి దానిని వధించాడు. ఇలాంటి మహత్కార్యాలు ఆచరించిన శ్రీనివాసుని తిరుమేని సౌందర్యాన్ని తప్ప వేరే దేనిని చూడాలని నా కన్నులు ఆశించవు. అదేవిధంగా నా నోరు ఆ ప్రభువు సద్గుణాలను గురించి మాట్లాడడం తప్ప వేరే దేనిని గురించి మాట్లాడాలని కోరదు. 53వ పాసురం. కమల నయనుడా, నీకు చెప్పాలనే విషయం ఒకటుంది. నీ భృతులను ప్రేమించి వారికి ఎలాంటి ఉపకారం చెయ్యాలో సదా తలుస్తుంటావు నీవు. నీ ఉత్తమమైన కళ్యాణ గుణాలను వారు సదా చింతిస్తూ ఉండడమే వారికి ప్రియమైన విషయమే. కానీ నీవు వారికి బహుకరించే వైకుంఠం కూడా వారికి రుచించదు. 54వ పాసురం. దూడగా వచ్చిన అసురుడిని ఎత్తి వెలగ చెట్టుకు కట్టి ఆ 2 రాక్షసులను వధించిన శ్రీకృష్ణుడి పాద సరోజాలను పూజించే భాగ్యం పొందాం. మన దుష్కర్మలు తద్వారా మాయమయ్యాయి. అవి
మటుమాయమైన చోటు ఆకాశమో, అలలు నిండిన సముద్రమో, గాలియో, నిప్పో లేక అతడేనేమో మనకేం తెలుసు? అయ్యో పాపం. 55వ పాసురం. తన రాకచే మనోవేదనను పోగొట్టేవాడు అలలు నిండిన పాలసముద్రములో ఆదిశేషునిపై యోగనిద్రలో పరుండి ఉన్నవాడు ఎవరు సుప్రయత్నంతో సమీపించ వీలు కానివాడు. అయినా విష్ణుమూర్తిని ఎల్లవేళలా మనసులో భక్తి తన్మయత్వంతో దర్శించగలం. ఆ దివ్యానుభూతిని పొందగలం. 56వ పాసురం. అసురులు సమీపించడానికే వీలు కాని పరాత్పరుడు లోకాన్ని దాటి కొలచి ఆశ్చర్యకరమైన మాయలు ఎన్నో చేశాడు. ఆ స్వామి అనుగ్రహం మన జీవితానికి మాధుర్యాన్నిస్తుంది. ఆ ప్రభువు తన రూపాన్ని, తన స్వభావాన్ని మార్చుకొని అందర్నీ అనుగ్రహించాలని తానే అందరికీ ఉపాయమైన వాడు. ఏమిటో అతని తత్వం. 57వ పాసురం. మనసా, నరసింహస్వామి హిరణ్యకశిపుని రొమ్మును చీల్చి రక్త ప్రవాహం పారేటట్లు చేసి చంపాడు. ఈ విధంగా ప్రహ్లాదుడిని రక్షించిన నరసింహుడు నా చెడ్డ పాపాలను మాత్రం నిర్మూలించాడా? నేను ఉజ్జీవించడానికి ఆటంకంగా దారిలో ఉండే విఘ్నాలను పారద్రోలి నన్ను అనుగ్రహిస్తాడు కదా. 58వ పాసురం. లక్ష్మీరమణ, పాలకన్న తీయని నీ గుణాలతో పరిపక్వమయ్యాను. దివ్య తేజోమయమైన తిరుమేనిని గల దేవా, ఇక నా ఈ ఆనందాన్ని మార్చవద్దు. భవిష్యత్తులో నేను జన్మరాహిత్య స్థితిని పొంది నీ పాద పంకజాల వద్ద కైంకర్యం చెయ్యడానికన్నా నీ పాదాలను ఎల్లవేళలా మరవకుండా ఉండాలని ఆశిస్తాను. నిన్ను మరవకుండా ఉండాలనే సంపదే నేను కోరుకునేది. నిన్ను మరవకుండా ఉండాలనే సంపదే నేను కోరుకునేది. 59వ పాసురం. అలలు నిండిన పాలకడిలో శయనించి ఉన్న శ్రీహపతి తిరునామాలను ధ్యానించి నోటితో ఉచ్చరించిన కారణాన క్రూరమైన పాపాలు నన్ను వదిలి వెళ్లి అడవుల్లోనో వేరే చోట్లలోనో ఇప్పుడు తలదాచుకుని ఉండాలి. కానీ అవి ఎక్కడికి పోయి చేరలేదలాగుంది. 60వ పాసురం. ఓ మనసా, అనాదిగా ఉండే అతి క్రూరమైన నరకములో పడకుండా మనల్ని రక్షించడానికి లక్ష్మీవల్లభుడిని తప్ప వేరే ఏ దైవమూ లేదు, వేరే ఉపాయమూ లేదు. ఇంపైన తులసి మాలాలంకృతుడైన ఆ మాయామయుడిని తలుస్తూ ఉండు. వేరే దేనిపైన నిన్ను నువ్వు పోనివ్వకు. 61వ పాసురం. భక్తవత్సలుడు లోకాన్ని కొలిచినవాడు దేవతలందరూ గుంపులుగా కూడి ఆ స్వామి పాదాలపైన వేదం చెప్పినట్లు పువ్వులను చల్లి ఆరాధించారో అన్న విధంగా సువిశాలమైన గగనంలో కనిపించే తారలు మకరందంతో కూడిన పువ్వులులాగా జ్వలిస్తున్నాయి. 62వ పాసురం. ఆకాశం అనే అవినాశి అయిన గొడుగుకు తారలే అడ్డ కమ్ముల్లా చంద్రుడు ఆ గొడుగు కమ్మి చివరన ఉండే వెండి కొండలంలా కనిపిస్తున్నాయి. లోకాన్ని కొలిచిన అతిపెద్ద రూపం ఆకాశమనే గొడుగుకు తగిన నీలమణి దండంబలే నిలిచి ఉండగా అంతటా వ్యాపించాడు ఆ త్రివిక్రముడు. మన జన్మమనే వ్యాధికి అతడే తగిన ఔషధం. 63వ పాసురం. ఆకాశంలో వ్యాపించే నీరుగల మేఘాన్ని గాలి వీచి త్రోయగా అది సముద్రములో పడి నీటిలో ఐక్యమైపోతుంది. అదేవిధంగా ఎర్రని చక్రాయుధం ధరించిన శ్రీహరి రామావతార కాలములో క్రూర రక్కసి అయిన శూర్పణఖ ముక్కును బలమైన చెవులను నరికి రావణుని వధించి అలలతో కూడిన తన పాల సముద్రములో వచ్చి చేరాడు. 64వ పాసురం. రామావతార కాలములో సుగ్రీవుని కోసమయ్యి 7 తాడి చెట్లకు రంధ్రం చేశాడు. ఇట్టి గొప్పతనం గల శ్రీరాముడును శ్రీకృష్ణుడును పరమపురుషుడైన విష్ణుమూర్తియే అని తమ మనసులో చింతించుకున్న వారిని దేవతలు ఒకటిగా చేరి తమ ముకుళిత హస్తాలతో రోజుకు 3 సార్లు మొక్కగలరు. 65వ పాసురం. ఓ మనసా,
కొండంత గంభీరమైన శ్రీనివాసుడు మన వద్దనే చిరుకాలంగా ఆశతో ఉంటూ మనల్ని హింసించే కష్టాలను వాటి ముఖంలోనే కొట్టి తరిమేస్తాడు. కేశవుడు, నారాయణుడు, మాధవుడు అనే 3 తిరునామాలు గల ఆ ప్రభువుకు మంచి మాటలతో కూడిన పాసురమాలలను సమర్పించి తరించు. 66వ పాసురం. మనస చక్రధారి అయిన శ్రీహరి రాముడయ్యి అవతరించి రావణునికి కష్టం కలిగించి చంపివేశాడు. మాయామయుడైన వాడు, తులసి మాలాలంకృతుడు, వేదాల చేత స్తుతింపబడేవాడు అయిన ఆ పరంధాముని నీవు స్తుతించి మొక్కుకో. నీకు మాత్రమే ఈ సలహానిస్తున్నా, వినుకో బాగా. 67వ పాసురం. మనస నీవు పరమపదం ఆశిస్తే మాధవుడు దానిని బహూకరిస్తాడు. లేదా ఈ లోకాన్నే పాలించాలనుకుంటే అది అతడిచ్చి అనుగ్రహిస్తాడు. కనుకనే కృష్ణవాసుదేవుడు దేన్నడిగినా ఇవ్వగలడని తెలుసుకొని వీటన్నింటినీ వదిలిపెట్టి అతని పాదకమలాలనే ఆరాధించడం వీటన్నిటికన్నా మేలు అని తెలుసుకో. 68వ పాసురం. మనసులో నల్లని కన్నయ్య ప్రవేశించి నెలకొని ఉన్నాడు. శ్రీవైకుంఠం ఘోషించే పాలకడలి 2 అతను నుండేందుకు చాలని చిన్న ప్రదేశాలయ్యాయి. వీటిని అల్పమని తలచి నా హృదయం పెద్దదని లోన ప్రవేశించాడే, ఎంతటి భాగ్యం నాది. 69వ పాసురం. సర్వోత్తముడైన శ్రీహపతి కళ్యాణ గుణసాగరాన్ని. 69వ పాసురం. సర్వోత్తముడైన శ్రీహపతి కళ్యాణ గుణసాగరాన్ని నాలో ఉంచుకొని ఆ సద్గుణాలనే చింతిస్తూ అతని కృపకు పాత్రుడనయ్యాను. అందుకే క్రూరమైన పాపాలు నాపై కోపపడి ఎర్రని కన్నులతో ముఖాలు వాడిపోయి దుఃఖిస్తున్నాయి. ఇక మీదట ఎవ్వరూ నన్ను కష్టాల పాలు చెయ్యలేరు. ఆ ధైర్యం ఎవరికి ఉంది? 70వ పాసురం. సహస్రనామాలు గల అచ్యుతుడు స్వర్ణ కిరీటం ధరించినవాడు, సూర్యచంద్రులను ఓడించే కాంతివంతమైన చక్రం కలవాడు, ఈ లోకనాయకుడు నాకు తల్లి అయ్యి తండ్రి అయ్యి నా హృదయములో ఉంటూ నా కష్టాలను బాపుతున్నాడు. కాబట్టి నాకెలాంటి విచారం లేదు. 71వ పాసురం. ఓ పురుషోత్తమ, లోకకారుకుడువైన పరిపూర్ణ దైవం నీవే. గంగాదేవి శిరస్సుపై గల పరమశివుడు నీ తిరుమేనిలో కూడి ప్రక్క విలసిల్లుతున్నాడు. బ్రహ్మదేవుడు నీ నాభికమలంలో ఉద్భవించినాడు. ఇలాంటి ఔన్నత్యం గల నీ గొప్పతనాన్ని ఎలా వర్ణించగలను? 72వ పాసురం. నీలమేఘ శ్యామ నీవే సకల లోకానికి నీవే సకలానికి కారణభూతుడువైన మూలపురుషుడవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన త్రిమూర్తులు నీవేనంటారు. వారికి నీ మూల కారణం నీవేనంటారు. కాంతివంతమైన తామర పుష్పం నీ నాభిలోంచి పుట్టింది కనుక నీవే అన్నింటికీ మూల కారణం అని కీర్తించబడుతున్నావు. 73వ పాసురం. పువ్వయి పువ్వు, కాయం పువ్వు, నల్ల కలువ వికసించే కమలం, వీటిని చూసినప్పుడల్లా పాపినైన సున్నితమైన నా మనసు ఆనందోత్సాహాలతో పొంగిపోతుంది. ఎందుకంటే అవన్నీ శ్రీధరుని రూపాలే కదా అని. 74వ పాసురం. ఒక్క రోజైనా తప్పకుండా పెరుమాళ్లను యాచిస్తూనే ఉన్నాను. కాని ఆ నవమోహనాకారుడు కొంచెమైనా నాపై దయ చూపనంటున్నాడు. తన సుందర రూపాన్ని నాచే దర్శింపచెయ్యనంటున్నాడు. గోవర్ధనగిరిని గొడుగుగా ఎత్తి అలనాడు పశువులను కాపాడినవాడు ఆ గోప మానసచోరుడు. ఈ సువిశాలమైన భూమిలో వాడి పాదాల చెంత నేను ఇమడలేనా? 75వ పాసురం. ఈ భూమియు విశాలమైన వైకుంఠము నీలోనే ఉన్నాయి. రక్తం త్రాగే చక్రాయుధం ధరించిన నా స్వామి నా చెవి ద్వారా ప్రవేశించి నన్ను వదిలిపెట్టక సర్వాకాల సర్వావస్థల యందు నా వద్దే ఉన్నావు. ఇలా నాలో ఉన్న పిదప నేను పెద్దవాడినా నీవు పెద్దవాడవా అన్నది ఎవరు ఎరుగుదురు? నీకు తెలిస్తే నాకు బోధించు.
76వ పాసురం. త్రివిక్రమ, నా పాపాలు తొలగేట్లు నీ దర్శన భాగ్యం కలిగితే నేను పరమపదం పొంది నీ సామీప్య సౌఖ్యం అనుభవించగలను. నీవు లోకమంతా వ్యాపించినట్లు నేను సైతం వ్యాపించగలను. నా హృదయం బ్రహ్మానంద భరితమైంది. ఇలా నేను మాట్లాడడం నీకు సమ్మతమే కదా, నీవే చెప్పాలి సుమా. 77వ పాసురం. ఘోషించే అలలు గల పాల సముద్రమందు యోగనిద్రలో శయనించే దేవాదిదేవా, నా తండ్రి, పరిశీలించి చూస్తే నిజంగా చుట్టాలని బంధువులని చెప్పబడేవారు ఈ లోకంలో ఎవరున్నారు? నీవు తప్ప బంధువులని చుట్టాలని చెప్పబడేవారెవరూ నాకు లేరు. నేనే నీకు రక్షకుడును అనే నీ మాట వల్లే కదా నీవు నా ఆత్మకు ఉపకారివి అవుతున్నావు. 78వ పాసురం. ఓ నా మంచి మనసా, తోడుగా ఉండేందుకు వచ్చిన భార్య, జీవితకాలం విస్తారమైన కుటుంబం, ప్రాచీన కులౌన్నత్యం, బంధువర్గం ఇవన్నీ ప్రతిదినం ఆనందాన్నిస్తాయని నీవు చెప్పవచ్చును. కాని శార్ఘ్యం అనే ధనసు ఉండి ఎడతెగక బాణాలను ప్రయోగించి విజయకేతనం నాటిన వైకుంఠనాథుని కళ్యాణ గుణాలను నిరాటంకంగా పోషణనిచ్చే ఆహారంలాగా అనుభవిస్తావుగాక. 79వ పాసురం. ఈ భూలోకంలో ఎంత నిమ్నజాతిలో పుట్టినవారైనా, ఎలాంటి హీనవృత్తి చేసేవారైనా చక్రధారి దాసులైతే వారు పొందే తేజస్సు పరమపదంలోని ప్రకాశం కన్నా మేలైనది. పూర్వం చేసిన పాపకర్మల గురించి జంకవలసిన ప్రమేయం లేదు. స్వర్గాన్ని కూడా శ్లాఘించ పని లేదు. ఎందుకంటే శ్రీమన్నారాయణుని భక్తులు తమ హృదయాల్లోనే పరమపదాన్ని అనుభవించగలరు కనుక. 80వ పాసురం. జనన మరణాలు, వృద్ధాప్యం, వ్యాధులు మొదలైన వాటిని తొలగించుకున్న పిదప ఆత్మానందమైన కైవల్యం లభించినా నేను నిరాకరిస్తాను. లోకాన్ని కొలిచిన త్రివిక్రముని పాదయుగ్మాన్ని కొలవని రోజులు మరియు జరిగిపోయిన రోజులు దుఃఖమయమైన రోజులనియే నేను భావిస్తాను. వేరే ఏ విధంగానూ తలవను. 81వ పాసురం. సర్వలోకేశ్వరుడు నన్ను పాలించడానికి చూపే అనుగ్రహం గూర్చి ఏమని వర్ణించగలను? ఇతడు చిన్నవాడు, మన అనుగ్రహానికి అర్హుడు కాడు అని చూడక అల్పుడునైన నన్ను సైతం ఒక మనిషిగా భావించి రేయం బగళ్ళనే భేదం లేక నన్ను ఆదుకుంటున్నాడే, అది నా భాగ్యమే కదా. 82వ పాసురం. తన స్వరూపాన్ని మరుగుపరిచి శ్రీరాముడై అవతరించిన శ్రీరామభద్రుడు జింకగా వచ్చిన మారీచుని వెంటపడి వెళ్ళాడు. అతన్ని సంహరించాడు. ఆకర్షణీయమైన ఉంగరం ధరించిన ఆ ఉంగరాన్నే హనుమంతునికిచ్చి సీతాదేవికి చూపించమని ఇచ్చాడు. శ్రీరామభద్రుడిని ఇన్నాళ్లు స్తుతించక నేను చెడిపోయాను. సద్భావాలను పెంపొందించే జ్ఞానం లేనందువలన జరిగిపోయిన రోజుల్లో భగవన్నామాలను ఉచ్చరించక ఉదాసీనం చేసి వ్యర్థంగా కాలం గడిపాను. 83వ పాసురం. ఓ మనసా, చెయ్యకూడని కార్యాలను చేస్తున్నావే అని భయపడుతున్నా. మల్లురితో పోరాడే మహాశక్తివంతుడైన మధుసూదుని అభినందించి స్తుతించడమే నీవు ఉజ్జీవించడానికి సరైన ఉపాయం. నా ఈ మంచి సలహాను వినక అమరుల కధిపతిని మరిచి చెడిపోవాలనుకుంటే చెడిపో, లేదా భగవంతుని మరవక స్తుతించి పూజించు. నీకు నేను చెప్పాల్సింది చెప్పేశా, ఇక నీవే నిశ్చయించుకోవాలి. 84వ పాసురం. లక్ష్మీవల్లభుడిని స్తుతిస్తూ అతడి పాదాల వద్ద పువ్వులను సమర్పించి ముకుళిత కరాలతో నీవు శిరస నమస్కరించాలని ఎంత చెప్పినా వినకున్నావు. ఇది నీకు తగునా? ఓ మనసా, ఎక్కడున్నావు? దేవా అని గద్గద స్వరంతో పెరుమాళ్ళని పిలవరాదా? గజేంద్రుడు అలనాడు ఆ విధంగా పిలిచినందున వల్లే కదా ఆ ఆపద్బాంధవుడు వడివడిగా వచ్చి ఆ గజరాజును కాపాడాడు. 85వ పాసురం. అలలు పొంగే పాలసముద్రములో యోగనిద్రలో పరుండియుండే శేషశైనుని నల్లరంగుని మేఘాలు పొందాయి. అవి స్వయ ప్రయత్నంతో చేసిన తపఃఫలం వల్లే ఆ భాగ్యం పొందాయి.
అవి సువిశాల గగనములో ఎక్కడికి వెళ్ళి ఏ విధమైన తపం ఆచరించాయో ఆ కృష్ణమురారి నా స్వామియే కదా. శాట్రు పాటలు 86వ పాసురం. నీలమేఘ శ్యాముడు తన దివ్యహస్తములో సుదర్శన చక్రం ధరించి ఉన్నాడు. ప్రళయకాలములో లోకాలను తన కుక్షులో ఉంచుకొని కాపాడిన ఆ లోకేశ్వరుడు తిరువనంతాళ్వానుని పడకగా చేసుకొని యోగనిద్రలో ఉన్నాడు. ఈ మహిమాన్వితుడైన శ్రీమన్నారాయణుడి కళ్యాణ గుణాలను చెబుతూ స్తుతించి పాపాలను పోగొట్టుకోక లోకులు వ్యర్థంగా కాలం గడుపుతున్నారే. భగవంతుని సద్గుణాలను గూర్చి మాట్లాడని లేదా చర్చించని కాలం కూడా ఒక కాలమేనా. 87వ పాసురం. ఓ మనసా, మన దుష్ట పాపాలను పోగొట్టుకోవడానికి ఎంబెరుమాన్ పాద సరోజాలను స్తుతించు. సదా భ్రమణం చేసే చక్రాయుధం చేతిలో ఉంచుకున్న శ్రీహరి పాదకమలాలను మ్రొక్కడానికి ఉత్సాహం ప్రదర్శించు. వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ అన్ని కాలాలలోనూ నీకు శ్రేయస్సునిచ్చే ఉపదేశాన్ని చెప్పాను. శ్రీ నమ్మాళ్వారుల తిరువడిగళే శరణం. నాలాయుర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. పెరియ తిరువందాది సమాప్తం.